పోలీసులకు ఇన్ని రోజులు కొన్ని దిక్కుల గుర్రాలు ఇంకొన్ని దిక్కుల అడవిళ్ళ పోనీకే ఏనుగులను వాడుకుంటా డ్యూటీలు చేస్తుండే కదా. అయితే ఈసారి నేల మీద నడిచేవి కాకుండా గాలిలో ఎగిరే వాటిని సుతా పోలీసులు వాళ్ళ టీంలో చేర్చుకున్నారుల్లా. అవేందో చూడురు ఒకసారి. ఇక ఈ వీడియో చూడుర్రోలా. इधर लोग है ना ఏంది ఆకాశంలో డ్రోన్ పోతుంటే ఆ గద్ద వచ్చి దాన్ని పట్టుకున్నది. అసలు ఏంది ముచ్చట అంటే నేను చెప్తా ఇనుర్రి. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసోళ్ళు ప్రత్యేకంగా ఈగల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసిర్రులా. ప్రత్యేకంగా శిక్షణ పొందిన 2 గద్దలను వాళ్ళ టీంలో చేర్చుకున్నారు. వీటితో డ్రోన్ దాడులకు చెక్కు పెట్టొచ్చని తెలంగాణ డీజీపీ రవిగుప్తా సార్ అన్నాడు. ఇక మొయినాబాద్ లో ఉన్న ట్రైనింగ్ అకాడమీలో ఈ గద్దలను పరీక్షించిర్రు. సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి ఈగల్ స్క్వాడ్ పనితీరును పరిశీలించారు. ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్ ను గుర్తుపట్టి ఎమ్మడే గాల్లోకి ఎగిరిన ఒక గద్ద డ్రోన్ ను కాల్తో పట్టుకొని భూమి మీదకి తీసుకొచ్చింది. ఇక ఇట్లా శిక్షణ పొందిన గద్దలు దేశంలో ఇంకే రాష్ట్రంలో లేవు. నెదర్లాండ్స్ తర్వాత తెలంగాణలోనే ఈగల్ స్క్వాడ్ ఉంది అని అన్నాడు డీజీపీ సారు. రాష్ట్ర పోలీసుల ప్రత్యేక బృందము ఈ గద్దలకు 3 ఏళ్లకెళ్లి శిక్షణ ఇస్తున్నదట. ఇక ఈ గద్దలను ఎడ ఉపయోగిస్తారంటే వివిఐపి సందర్శనలు, బహిరంగ సభలు, సమావేశాల టైంలో భద్రతా విధులకు ఈగల్ స్క్వాడ్ ను వాడాలని నిర్ణయించినట్టు డీజీపీ రవిగుప్తా సార్ అన్నాడు. ఆలోచన అయితే మస్తుగా ఉన్నదిలే. ఒక పారి వీడియో మళ్ళా చూడుర్రి. इधर लोग है ना